ఇప్పుడు హెల్త్కి సంబంధించి కేసీఆర్ గారు ఒక మంచి స్కీమ్ని తీసుకొని వచ్చినారు. కేసీఆర్ కిట్ చాలా పేద మహిళలకి కుటుంబాలకి చాలా మంచి బెనిఫిట్స్ కూడా దానికి దొరుకుతుంది. అదేవిధంగా అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఎంత ఫండ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ వస్తుంది, ఈ కిట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్ ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా హాస్పిటల్ పోయి అక్కడ మొత్తం చూసినారు. ఏ విధంగా ఉస్మానియా హాస్పిటల్లో ఒక హెరిటేజ్ బిల్డింగ్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ సమయంలో కూడా అన్నారు, ఈ హెరిటేజ్ బిల్డింగ్ తీసి ఒక మంచి బిల్డింగ్ కడదాం అని ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నారు. కానీ హెరిటేజ్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అది కొద్ది ప్రాబ్లం వస్తుంది. కానీ నేను అడుగుతున్నా, అది హెరిటేజ్ డిపార్ట్మెంట్ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది కదా, మనం దానిపైన ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేదు? ఇవాళ కూడా అధ్యక్ష, అక్కడ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఒక డాక్టర్కే డౌట్ ఉంది ఎప్పుడు ఆ బిల్డింగ్ పడుతుంది నా పైన అని. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మరీజుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష? కొద్దిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళొక్కసారి మీరు దానిపైన దృష్టి పెట్టాలి. ఆ హెరిటేజ్ బిల్డింగ్ని తీసి ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇషియా సునీల విషయంలో చెప్పినారు, ఇతర సమస్యలు చెప్పినారు. రాజాసింగ్ గారేమో డ్రగ్స్ విషయంలో చెప్పినారు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని అడిగినారు అధ్యక్ష. వారు ఎందుకంటే ఇచ్చిందేమో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ కారణం లేదండి, ఏ కారణం లేదు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని భ్రమలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. 5 న్యాయ పైసలు కూడా లేవు. అచ్చంగా మన సొమ్మే, మన రాష్ట్రం బడ్జెటే, కేంద్రం సంబంధమే లేదు అధ్యక్ష. ఇదే హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.